రైస్ లేకుండా ఒక మంచి దోశ రెసిపీ ట్రై చేద్దామని చెప్పి యూట్యూబ్ లో జొన్న దోశ రెసిపీ ఒకటి చూసిన మస్తు వ్యూస్ ఉండే పక్కా హిట్ అనుకున్నా, కానీ అది కాస్త ఫ్లాప్ అయ్యింది. ఫ్లాప్ అయిన రెసిపీని నేను ఎట్లా సెట్ చేసినా, అసలు దాని రెసిపీ ఏంటి, నేను చేసిన చేంజెస్ ఏంటో చూసేద్దురు రండి. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకుంటున్నా. ఫస్ట్ నేను ఇక్కడ 2 కప్పుల తెల్ల జొన్నలు తీసుకుంటున్నా. 2 కప్పుల జొన్నలకి 1 కప్పు పొట్టు మినపప్పు వేసుకుంటున్నా. దీనికి బదులు నార్మల్ మినపప్పు కూడా వేసుకోవచ్చు. అందులోకి 1 పిరికెడు శనగపప్పు. వీటన్నిటిని ఒక 2 సార్లు మంచి గడుక్కొని మునిగేదాకా నీళ్లు నింపి 6 to 8 hours నానబెట్టుకోవాలి. అట్లనే వేరే గిన్నెలోకి 1 పిరికెడు అటుకులు తీసుకొని వాటర్ పోసుకొని అవి కూడా నానబెట్టుకోవాలి. ఒక 8 hours తర్వాత మనం నానబెట్టుకునే అన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా స్మూత్ గా దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. ఈ పట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి నైట్ అంతా పక్కన పెట్టుకొని ఫర్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ డేకి పిండి ఇట్లా మంచిగా పులుస్తుంది. దానిలోకి కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పాన్ మీద దోశలు వేయటమే. దోశలు వేసేటప్పుడు బాగానే ఉంది, కానీ దోశ వన్స్ ఒకసారి అయినాక అది ఫ్లిప్ చేసేటప్పుడు మొత్తం విరిగిపోయింది. విరిగిపోయినా ఓకే గానీ టేస్ట్ బాగానే ఉంటే తినొచ్చు అని అనుకున్నా, కానీ నోట్లో పెట్టంగానే పుల్లగా ఇట్లా తగిలింది. బ్యాటర్ చూస్తేనే నాకు కొంచెం డౌట్ ఉండే, ఎందుకంటే ఎక్కువ పులిసిపోయింది. మేబీ పుల్లగా అవుతుందేమో అనుకున్నా, అచ్చం అట్లనే అయింది. ఇంకా వెంటనే ఆ పిండిలోకి ఒక 2 స్పూన్ల బియ్య పిండి వేసుకొని మంచిగా కలుపుకున్నా. తర్వాత పాన్ మంచిగా వేడైనాక దాని మీద నూనె వేసుకొని ఇట్లా ఆనియన్ తోటి మంచిగా రాసి తర్వాత దోశ వేసుకుంటే క్రిస్పీగా మంచిగా లేసింది. అండ్ టేస్ట్ కూడా మస్తు ఉంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ, ఎందుకంటే రైస్ లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా హెల్దీయే. కానీ ఈ విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నార్మల్ దోశ బ్యాటర్ కన్నా ఇది తక్కువ సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. సో దట్ పైనుంచి మనం యాడ్ చేసుకునే రైస్ లోని స్కిప్ చేయొచ్చు. ఈ దోశ నిజంగా మస్తు టేస్టీగా ఉంది. తిన్నాక కూడా చాలా సేపు దాకా ఫిల్లింగ్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డూ ఫాలో దివ్యాస్ ముచ్చట్లు.